ఏం కొనుక్కున్నావు చెప్పు. ఫిష్. ఇంకా ఏం కొనుక్కున్నావు? చిప్స్. సరే సరే ఉండనీలే. దీనికి ఫుడ్ కూడా కొన్నాం. చూపిస్తాకు. చూపించాలా? చూపిస్తా. ఇదిగో ఇదే ఫుడ్. ఓ నైస్ నైస్. పిచ్చితాన్వాడేంటి? వీళ్ళు మళ్ళీ మందు కొనుక్కోడానికి వెళ్ళారు. ఏం లేదు, కొద్దిగా తాగి తులినప్పటికి ఇంట్లో ఏమైనా వస్తువులు డ్యామేజ్ అవుతాయి కదా, వద్దు అందుకనే మన ఇంట్లో వద్దు అన్నా కూడా వినట్లేదు. అట్లని తక్కువ తాగమని చెప్తే వాళ్ళు విన్నారు కదా. మళ్ళీ ఎక్కువ తాగి తుల్లితే ఇంట్లో వస్తువులు అవి డ్యామేజ్ అవుతాయి కదా, వద్దంటే వినట్లేదు. సాయి వాళ్ళ ఇంట్లో తాగండి అంటే మళ్ళీ అవి ఏమో వినట్లేదు. తాగక ముందు వేరే ఉంటారు, తాగక వేరే ఉంటారు కదా. అన్నమ్మా చూపిస్తాలే, ఇది మార్చేసి చూపిస్తాలే. ఆ వాటర్ డస్ట్ ఉన్నాయి, బాత్రూమ్ వెళ్ళిన చేప వాటర్ చేంజ్ చేసి చేపకు ఫుడ్ పెడతా అని చెప్తుంది టెడ్డీ. స్కూల్కి వెళ్ళక టెడ్డీ ఎన్ని రోజులు అవుతుందో. ఈరోజు సండే కదా, అసలు సండే లాగా తెలీదు. అండ్ మళ్ళీ రేపు నుంచి టెడ్డీ స్కూల్కి వెళ్ళాలి. అండ్ గణపతి నిమజ్జనాలు ఉన్నాయి కదా, సో అవి కూడా క్లిక్ చేయాలి. ఈరోజు రిసార్ట్ ఈవినింగ్ 7 దాకా ఉంది మాకు యాక్సెస్. అయినా ఇక్కడికి పట్టుకొచ్చేసారు. ఇదే తాగుడు ఇదే తిండి అక్కడే ఉండొచ్చు కదా, అక్కడే చేసుకోవచ్చు కదా, బాగుంటుంది కదా, వద్దని తీసుకొచ్చేసారు. ఇట్లుంటుంది వీళ్ళ పరిస్థితి వీళ్ళతోటి. మాయిశ్చరైజర్ లేక కాళ్ళు చూసారు ఎట్లా డ్యామేజ్ అయినాయో. డ్రై స్కిన్, ఫుల్ డ్రై స్కిన్. పెదాలు కూడా ఫుల్ డ్రై స్కిన్. మెడిసిన్ కూడా ఫుల్ వాడుతున్నా, డాక్టర్స్ ఇచ్చినవన్నీ ప్రెగ్నెన్సీ గురించి. కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా ఇంకా మరి. ఆ రోజు సాయి హోటల్కి వెళ్ళినప్పుడు తగిలిన దెబ్బ ఇది. ఇన్ని రోజులు అయింది తాకడానికి. అందరూ ప్లస్లు అందాలు అవే చూపించుకుంటారు, నేను అట్లా కాదు. ప్లస్ మైనస్ అన్ని A to Z అన్ని చూపిస్తాను.